మీ బెట్టింగ్ యాప్లు, రమ్మీ యాప్లు, పత్తలాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కేవలం ఆ ఒక్కడి ప్రాణం మాత్రమే పోలేదు. ఆ ఒక్కడి ప్రాణంతో పాటు తన భార్య, ఓ తల్లి, తన కొడుకు, చిన్న బాబు 3 సంవత్సరాల బాబు ప్రాణం కూడా పోయింది. ముందు తనను చంపేసి ఈయన చనిపోయింది. మా అక్కని ఫస్ట్ చంపిండు, బెడ్రూమ్ లో ఆమెను చంపేసిండు. ఇక ఆడేమో అవతల బెడ్రూమ్ లానికి పోసి పండబెట్టినట్టుండు. ఆడు పండుకున్న తన్నే చచ్చిపోయిండు. ఆహా, అంటే నీకు ఫోన్ చేసేప్పటికే తన బాబుని మరి ఇద్దరిని చంపేసి పైసలు ఉన్నాయి ఆమె దగ్గర, బాధలు పెట్టలేడు. ఇక పైసలు అయిపోయిన కొద్ది ఆమె టార్చర్ పెట్టిండు. అన్ని అమ్మక తిన్నాడు, లేకుండా చేసిండు. తాత అంటే ఎడికేం తెస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఇది బెట్టింగ్ ఆడిండు, ఆ ఫోన్లలో పత్తలాటలు ఆడిండు అని అంటున్నారు. ఫోన్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసి చూస్తే లైన్లు ఉన్నాడు, ఆన్లైన్ లో పత్తలాటలలో ఉన్నాడు. అంటే అదే రమ్మీ అనేది యాప్ ఉంటుంది, దాంట్లోనేనా? దాంట్లోనే ఉన్నాడు. తల్లిని డబ్బులు లేకపోతే తలకా వాటి 3 సార్లు పైకి లేపిండట. సొంత తల్లికా? సొంత తల్లికి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో తండ్రులు కూడా ఒకసారి చూసుకోండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లు, పత్తలు, బెట్టింగ్, ఐపీఎల్ అనుకుంటూ నాశనం అయ్యే దారికి పోతున్నారు. రేపు పొద్దుగాల చనిపోయిన తర్వాత అయ్యో అని ఎత్తి కొట్టుకునే ముందు ఇప్పుడే ఏం జరుగుతుందని ఆలోచించండి. అండ్ అదేవిధంగా ఒక్కసారి ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిర్లక్ష్య ధోరణి లేకుండా దృష్టి సారించి దీనికి సొల్యూషన్ తీసుకురావాలని కోరుకుంటున్నా. వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో డబ్బులు చూపిస్తుంది. మీరు కూడా ఇగో కింద ఉన్నటువంటి లింక్ను ఓపెన్ చేసి ఈ బెట్టింగ్ ఆడండి, మీకు కూడా ఇట్లనే డబ్బులు వస్తాయని చెప్పి వీడియోలు పెడుతున్నారు. బెట్టింగ్ ఇల్లీగల్, మనకి బెట్టింగ్ అనేది ఎక్కడ లీగల్ కాదు. మనకి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్ లో 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఇలాంటివి చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏం చెప్తారు? సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయండి. మీరు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే మీ మీద కేసులు అయితే అనవసరంగా మీరు కోర్టుకు పోవాల్సి ఉంది, జైలు కూడా పోవాల్సి వస్తుంది. అంటే ఇలాంటివి చేసే వాళ్ళ పైన మీ ఫోకస్ ఉందా సార్? చూస్తున్నారా ఇన్స్టాగ్రామ్? మీరంతా అనుకోవచ్చు ఏం చూడలేదు పోలీస్ వాళ్ళు అనేది లేదు. అయితే మేము లాస్ట్ 1 year బ్యాక్ సైబర్ క్రైమ్ కి కూడా మేము మా సైడ్ నుంచి అప్పీల్ చేసినాం సార్. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయి. చాలా మంది యువత బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు. సో మా కోరిక ఏంటంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, అవన్నీ అప్పులు చేసేసి కూడా ఆ లోన్ యాప్స్ ద్వారా కూడా. ఈరోజు ఒక గొప్ప సెలబ్రిటీ స్థాయి నుండి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఇలాంటి కుటుంబాలు ఎన్ని నాశనం అవుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చెవెల రంగారెడ్డి డిస్టిక్ మల్కాపూర్ గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 2 గంటల సేపు ఎదురు చూసాము. చివరికి చనిపోయినటువంటి ఆ దంపతులు ఎవరైతే ఇంద్ర మరియు ఆనంద్ ఉన్నారో ఆ ఇంద్ర వాళ్ళ అక్క, మరి తను మరియు ఆ అక్క వాళ్ళ భర్త, వీళ్ళిద్దరు కూడా, ఆ ఇద్దరి దంపతులు అసలు ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు ఇట్లా బాధలు లేవు, పైసలు ఉన్నాయి ఆమె దగ్గర, బాధలు పెట్టలేడు. ఇక పైసలు అయిపోయిన కొద్ది ఆమె టార్చర్ పెట్టిండు. అన్ని అమ్మక తిన్నాడు, లేకుండా చేసిండు. తాత అంటే ఎడికేం తెస్తుంది. ఇక ఆమె మొన్న 15 రోజుల కిందనే 35,000 నాకు కావాలంట. 3 రోజులు టార్చర్ పెట్టిండు. టార్చర్ పెడితే వేరే వాళ్ళ తను తీసుకొచ్చి 35,000 ఇచ్చింది. అప్పట్లో 4-5 నెలల సంది అన్ని సొమ్ములు, బంగారము, పైసలు, అప్పులు ఇవన్నీ అయినాయి కదా. ఇవన్నీ ఏం చేస్తున్నావు అని అడిగింది. అడిగితే మొత్తం రోజు కొట్టుకానికి నొల్లికి ఇట్లా చేసేసిండు. ఇక అన్న, మీరు చనిపోక ముందు కానీ లేకపోతే నిన్న మొన్నటి వరకు కానీ మీ దగ్గరికి మన వాళ్ళు వచ్చిర్రా, వాళ్ళతో మాట్లాడిరా ఏమన్నా? ఈ మధ్యలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నీకు ఫోన్ చేసిండు. అంటే ఆమె నువ్వు చంపేసినట్టుండి. ఇక అప్పటికే వాళ్ళని ఇద్దరిని చంపేసిండు. ఆహా, అంటే నీకు ఫోన్ చేసేప్పటికే తన బాబుని ఇద్దరిని చంపేసిండు. చంపేసినట్టుండు. ఈయన ఫోన్ ఇవ్వమన్నాడు వాళ్ళకు. వదినకు విక్కీకి ఫోన్ ఇయ్య అంటే వదిన వండింది, అక్కి కూడా నిద్రపోతుండు విక్కీ కూడా అని చెప్పిండట. నువ్వు రానా ఏసా పోదాము, నువ్వు ఎన్ని గంటల కల్లా వస్తావంటే నేను 6 గంటల కల్లా వస్తాను అని ఈయన అన్నాడు. ఈయన తానం చేసుకో అంటే మాట్లాడేటప్పుడు తాగి ఉన్నట్టుగా ఏమని అనిపించింది అన్న? అప్పుడు ఏమనిపించలే నాకైతే. తాగినట్టు 4:30కి అట్లా ఫోన్ చేసిండు ఈయన. అన్న నేను వెళ్ళేటప్పుడు ఫోన్ చేసినాయి. నేను వస్తున్నా అన్నప్పుడు ఏం చేసిండంటే నా వేస నేను మందు తాగిన
అంటే ఇప్పటిదాకానే మంచిగా మాట్లాడినావు కదన్న, ఇప్పుడే మందు తాగిన అంటున్నావు అంటే, నాగేశా నేను చచ్చిపోతున్నా పురుగుల మందు తాగిన అన్నాడు. అంటే ఆయన అప్పుడప్పుడు భయపెడతాడు నన్ను అని మా అక్క చెప్పేది. ఆడు సావడు కానీ మమ్మల్ని చంపుతాడు, కానీ మమ్మల్ని భయపెడతాడు అట్లా అని చెప్పేది. ఇక నమ్మలేము, ఆడే భయపెడుతుండు అని. ఈడు ఇక ఈయనతో మాట్లాడినాం కదా, ఆడు అట్లా చెప్పిండు కదా. మా అక్కకు ఫోన్ చేసినాం, మా అక్కకు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు ఆమె ఫోన్ గిట్ట ఆడే లేపాడు. ఇక లేకుంటే ఈ పిల్లగాడు లేపి మాట్లాడతాడు, పిన్ని ఏం చేస్తురు అని మాట్లాడతాడు. ఇక మమ్మీ ఏం చేస్తుంది అంటే కొట్లాడుకుంటుంది అది చెప్తాడు ఏదన్నా. ఇక ఆడు కూడా మాట్లాడతలేడు, మాట్లాడకుంటే మాకు భయం అయింది. ఇక ఆడు మాట్లాడతలే, ఆమె మాట్లాడతలే, ఈడేమో మందు తాగిన బట్టి ఏమాయ అన్నట్టు ఈయన ఉరికిండు. మక్క కొడుకుంటాడు అక్కడనే, మా వాళ్ళు ఇద్దరు ఉంటారు అక్కడ. వాళ్ళకి ఫోన్లు చేసినాం, జర పోయి చూడుంటారు నిజమా అబద్ధమాడు భయపెట్టిస్తాడు అంటే. ఇక వాళ్ళు పోయిండ్రు అంటే అప్పటికి అందరికి ఎరకైపోయినట్టు ఉంది. పోలీసు వాళ్ళు కూడా నిండేసిర్రు. నేను వెళ్ళటాకల్లా పోలీసు వాళ్ళు అందరూ డోర్ ఓపెన్ చేసి అన్ని ఇంకోటి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ముందు తనను చంపేసి ఈయన చనిపోయాడు. మా అక్కని ఫస్ట్ చంపిండు, తర్వాత పిల్లగానికి థమ్స్అప్ లో పోసి చంపేసిండు. ఏ పురుగుల మంద అది ఏంది? ఆ నోటితోనైతే పురుగుల మందే అన్నాడు. పురుగుల మందు నేను ఫోన్ చేసినప్పుడు పురుగుల మందు అయినట్టు అని అన్నాడు. మరి అక్కకి ఏం పోసిండు? చంపేసిండు చేతులు. అంటే నాకు కొట్టి గొంతు కొట్టిండు, కుతికి పట్టి విసికి గొంతు వీసి చంపాడు. మొత్తం మీ గొంతు అంతా నల్ల కమ్మికపోయింది. ఆ 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదన్న, ఈ బెడ్రూమ్ లో ఆమె చంపేసిండు. ఇక ఆడేమో అవతల బెడ్రూమ్ లానికి పోసి పండబెట్టినట్టుండు. ఆడు పండుకున్న తన్నే చచ్చిపోయిండు. ఆడు చచ్చిపోయినాక ఇక ఈడు తాగినట్టుండు. ఈడు తాగినప్పుడు అంటే కింద మీద ఉన్నగాడు కాబట్టి మేము ఫోన్ చేసినాం వస్తున్నామని ఈయన చేసిండు. అప్పుడు ఆడు చెప్పిండు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కానీ లేకపోతే దీనికన్నా ముందు కానీ ఇట్లా గొడవలు పడి ఆమె ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి ఇట్లా బాధలు ఎప్పుడన్నా చెప్పుకుందా మీకు? మొన్ననే చెప్పింది, శివరాత్రి పండుగ అప్పుడు వచ్చి శివరాత్రి పండుగ పట్టుకునేది కదా, అప్పుడు వచ్చింది. ఏం గొడవ అయిందంటే అప్పుడు ఈ అప్పుల కోసమే, సొమ్ములన్నీ అమ్ముకున్నావు, అప్పులు చేస్తున్నావు, ఎట్లా చేయాలి అంటే ఈయన తీసుకుపోయి అది చేసిండు కదా, తీసుకుని నువ్వు అన్ని తీసుకుపోతున్నావు, ఏం చేస్తున్నావు? నా దగ్గరికి వెళ్ళి అన్ని అప్పులు, నా పైసలు అంటే పైసలు తీసుకుపోతున్నావు, సొమ్ములు అంటే సొమ్ములు తీసుకుపోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నాయి అంట అని ఆమెకి ఇస్తా పోయింది. ఈమె అడుగుతా పోయింది. అంటే ఆయన ఏం చెప్పిండు, ఉన్నాయి నేను ఇక్కడ బ్యాంక్ లో పెడుతున్నా, బిజినెస్ లో పెడుతున్నా అంట అని చెప్తా పోయిండు. ఇక ఇట్లనే బిజినెస్ అంటే మరి ఇప్పుడు మొన్న శివరాత్రికి వచ్చింది కదా, మరి శివరాత్రికి వచ్చినప్పుడు తను చెప్పిందా మీకు ఎన్ని లక్షల రూపాయలు ఇట్లా జరిగిందని చెప్పింది? 19 లక్షలు అప్పు చేసిండు. 19 లక్షలు అప్పు చేసి పెట్టిండు. ఫోన్ అన్నది కూడా ఆమె పోతే మమ్మల్ని చంపుతాడు అన్నది. 19 లక్షలు అప్పు చేసిండు. ఈమె మెడలు మొత్తం బంగారం బంగారం మింగేసిండు. ఇక ఇంట్లో ఏం లేవు, ఉన్నాయి అన్ని తీసేసుకున్నాడు. ఏం లేకుండా అసలు మీరు ఏమనుకుంటున్నారమ్మా? అసలు ఆ డబ్బు అంతా ఏం చేసిండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? బెట్టింగ్ ఆడిండు, ఆ ఫోన్లలో పత్తలాటలు ఆడిండు అని అంటున్నారు. సేమ్ అదే ఆన్లైన్ లో పత్తలా ఆడిండు. మేము ఒకసారి మా వదిన ఒకసారి ఇక్కడికి వచ్చింది కదా, ఫోన్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసి చూస్తే లైన్లు ఉన్నాడు. ఆన్లైన్ లో పత్తలాటలలో ఉన్నాడు. అంటే అదే రమ్మీ అనేది యాప్ ఉంటుంది, దాంట్లోనేనా? దాంట్లోనే ఉన్నాడు. అంటే తాగడము, ఉన్న డబ్బులు తీసుకోవడము, వీళ్ళు ఇవ్వకపోతే కొట్టడము, ఆ డబ్బులు తీసుకొని పత్తలాటలాడు. ఇప్పుడు 4-5 వేలు 1000 రూపాయలు ఉన్నాయి అనుకో, ఆ 1000 రూపాయలు ఇప్పుడు 2 నిమిషాలు అయిపోవాలి, కొడగొట్టేశాడు. మళ్ళీ రేపటికి ఏడికని తెచ్చియాలి ఆమె, రేపటికి మళ్ళీ తెచ్చియాలి. తెచ్చియలేకుంటే మళ్ళీ ఆమెకు టార్చర్. అట్లా చేస్తుండే. పైసలు ఆమె చేతిలో రూపాయి లేదు. ఎంత జీతం వస్తుండమ్మా? ఎంత వస్తుండే ఏమన్నా, కానీ ఆమె అకౌంట్ లో పడే సిమ్ము తీసి ఆడే వేసుకుండు. అకౌంట్లో డైరెక్ట్ ఈయనకే పడతాయి పైసలు, పైసలు పడ్డట్టుగా పోవడం. మరి ఇంత దారుణంగా చేస్తున్నాడు, ఇంత ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి పెద్ద మనిషిగా నువ్వో చెల్లెలుగా నువ్వో ఉండకక్క వచ్చేసే మరి ఇక మేము దాదుకుంటాం చెప్పినాము. మేము చెప్పినా గానీ వచ్చినా గానీ భయపట్టిస్తుండే. ఈడికనే డ్యూటీ కోదు అని, మేము ఈడికెళ్ళే డ్యూటీ కోదు, పిల్లగాడు ఇక్కడనే చెవలలో స్కూల్ ఉన్నది, అక్కడ చేతాము. నేను లేకుండా నేను ఉంటాను, ఆమె లేకుండా నేను ఉంటాను, పిల్లలు మా బిడ్డ మా కొడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు పిల్లగాడిని అంటాను గిట్ట చెప్పినాం మేము. వీడికని నేను ఆఫీస్కి పోతే ఆడ కూడా వచ్చి నొల్లి పెడతాడని భయపడి.
ఇప్పుడు మొన్న శివరాత్రికి వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు పోయింది మరి? అంటే ఈ గడ్డలు కట్టింది కాలుకు అన్న. గడ్డ కట్టింది అన్నమాట. ఏమో కింద కింద పడ్డా? కింద గడ్డలు ఎట్లా అవుతాయి అయిందో కదా, తెలియదు. గడ్డలు కట్టినాయి. బ్లడ్ గడ్డలు ఖరాబ్ కట్టి అయితే ఇట్లా పలిగి కారుతున్నాయి. కారుతుంటే ఏం చేసిందంటే ఇక ఇడిసబెట్టి వచ్చింది కదా ఈమె, నన్ను అది ఇడిసబెట్టి పోయింది ఫోన్ లో పరిస్థితులు ఫోటోలు అని. తీసి పెట్టిండు. ఏమన్నా చేసుకొని ఇటు చచ్చిపోతే పెండ్లం ఇడిసబెట్టిపోయిందని నా మీద రాగలదు అన్నట్టు పోయింది. అట్లా పోయింది. మంచిగా ఆలోచించింది ఆమె. పోయి ఒక 15 రోజులు కూడా ఉండలేదు. ఇప్పుడు మొన్న 15 రోజుల కింద పోయింది, నిన్న చచ్చిపోయింది. ఆ, కానీ చిన్న పిల్లగాని ఇప్పుడు సరే ఇప్పుడు పెళ్ళామంటే సరే అనుకోవచ్చు, కానీ బిడ్డ అయితే వానికి పుట్టిన బిడ్డనే కదా, ఆ. పిల్లగానికి కూడా పోసి చంపుడు అంటే. మరి ఇప్పుడు ఆ పిల్లగానికి ఏమో దెబ్బలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ విషయం ఏంది అసలు, ఏం జరిగింది? అంటే ఆ దెబ్బలు ఇప్పుడు మందు తాపిండు కదా, ఆ పిల్లగాడు జర ఆసనం పెట్టినట్టు తాగలేనట్టు జర తిప్పలు పెట్టినట్టు పిల్లగాడు కొట్టిండు. కొడుకుని కొట్టి ఆపిండు. కొట్టి తాపిండు. ఈ చెవు నల్ల కమిలికపోయింది, ఈ చెంప నల్లగా ఇట్లా ఉబ్బిపోయింది. కొట్టి బలవంతంగా తాపి ఆ పిల్లగాని చంపగానే తల్లిని చంపినట్టు. ఫస్ట్ ఆమెనే చంపేసిండు. ఫస్ట్ ఆమెనే చంపేసిండు. ఆమెను చంపిన అంటే ఆమెను ఎప్పుడో చంపేసినట్టుండు, నైట్ చంపేసినట్టుండు. పొద్దుగాళ్ళు ఉన్నారు తండ్రి కొడుకులు ఎవరో అలా, అంటే ఆయన మేనత్త వాళ్ళ బిడ్డతోని కూడా మా ఈ పిల్లగాడు పిన్ని పిన్ని అని మాట్లాడతాడు ఫోన్ చేసి, దివ్య పిన్ని అని. అంటే ఫోన్ చేసి ఆమె మమ్మీకి ఇయ్యి ఫోన్ అన్నదంట. అంటే మొన్న రాత్రే చంపేసిండు అని మీ అనుమానం? ఇక దివ్య పిన్ని అడిగింది, మాట్లాడిండు కదా మమ్మీకి ఇవికి అంటే, మమ్మీ లేస్తలేదు అన్నాడంట. ఆడు లేస్తలేదు అంటే పండుకుందేమో అనుకున్నారు. ఇక పగలంతా ఆలోచించేసినట్టుండు, ఆమెను చంపిండు. ఇక పగటికి ఈయన కోసినట్టుండు, తర్వాత ఆడు పోసుకోండు, అట్లా చేసేసినట్టుండు. కానీ ఎంత దారుణం అమ్మా, అప్పుల పాలు చేసుకునుడేంది, చేతులారా ప్రాణాలను తీసుడేంది, అంత సంపాలే అనుకుంటే అసలు కనుడెందుకు బిడ్డని, ఆ కన్న బిడ్డని అభంశుభం తెలియని బిడ్డని చంపుడేంది ఇంత దారుణంగా. మరీ ఇంత దారుణంగా ఇద్దరికి మందులు పోసి వాడు మందు పోసుకొని చచ్చిపోవడేంది. ఇడ్సబెట్ట అంటే నేను నిన్ను ఇడ్సబెట్ట అంటుండే మళ్ళీ. నేను విడాకులు ఇచ్చి ఎవరు తెచ్చి నడిపేటోళ్ళు లేరు, ఆడ అట్లా ఆలోచిస్తుండేనేమో. మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ తల్లి కదా పెళ్లి చేసింది, వాళ్ళ ఆనందాన్ని తల్లిని కూడా లంజా దొడుక బద్మాష్ తల్లిని డబ్బులు లేకపోతే తలకా వాటి 3 సార్లు పైకి లేపిండట. సొంత తల్లికా? సొంత తల్లికి. వాళ్ళ అమ్మాయి రోజు ఏడుస్తుంది. రోజు వాళ్ళ అమ్మ మస్తు ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుంది? నేను మాట్లాడితే అమ్మ ఆడు ఓర్వకుండే బాడుకావు, ఈడు నాకు ఎట్లా పుట్టిండో, మిమ్మల్ని ఎట్లా చప్పిండో బంగారము అని ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ. కొడుకు చచ్చిపోయినాక కూడా కోడల దగ్గర కూర్చొని ఏడుస్తుంది. కొడుకు కోసం ఏడుసలే, కోడల గురించి బిడ్డ పిల్లగాని గురించి ఏడుస్తున్నది. మంచి బిడ్డ ఉన్నట్టుండే పాపము. ఆ తల్లిని ఇట్లా టార్చర్ పెడితేనే ఇటుకెళ్ళి వెళ్ళిపోయింది కొడుకు దగ్గరికి వెళ్ళి. మేము ఉంచుకున్నది పిల్లగాని కోసం, కానీ ఆడు నెగలనీయక వెళ్ళిపోయింది. పిల్లగాడు హుషారు ఉండేనమ్మా, మస్తు హుషారు ఉండే పిల్లగాడు. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కానీ ఇలాంటివి అన్నీ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కారణాలు 2 అమ్మా. ఒకటి, వాడికి ఖచ్చితంగా మదం ఎక్కింది, తాగాలే, ఆ ఉన్న డబ్బులు దేంట్లో ఒక దాంట్లో బెట్టింగ్లల్లో ఈ పత్తలాటల్లో పెట్టాలి, పైసలు నాశనం అయితే మళ్ళీ ఇడికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, ఇవ్వకపోతే కొట్టాలి. ఇదొకటి అయితే ఇంకొకటి ఏమైపోయిందంటే ఈమె లేకపోతే డబ్బులు రావు, కూర్చోబెట్టుకొని టార్చర్ చేసిండు. ఇక నువ్వు నాతోటి ఉండు, నాతో అనుభవించు. అది ఆమె కూడా గమనించింది, ఖచ్చితంగా సంపుతాడు ఏదో ఒక రోజు అని గమనించింది. సంపుతాడని మొత్తం సంపుతాడు మమ్మల్ని ఉంచాడు అన్న ఫిక్స్ అయింది ఆమె. అంటే ఇంతకుముందు సెక్యూరిటీ తోటి కూడా మాట్లాడితే చెప్తుండమ్మా, పొద్దుగాల పోతుండే అక్క, రాత్రి వస్తుండే, ఇట్లా గడ్డ మీద అలసిపోయి ఉండే పాపం కూర్చొని మాట్లాడుతుండే, ఆ ఇల్లు ఎప్పుడు అవుతుందో అది అని మాట్లాడుతుండే. మంచి అక్కడ సన్సెట్ ఇల్లు తీసుకున్నా కదా, ఆ ఇల్లు పేపర్లు గిట్ట తీసుకుపోయి ఎన్నో కుదబెట్టేసుకో ఏం లేకుండా ఇప్పుడు అక్కడ ఇల్లు కొనడం కానీ బంగారం కొనడం అంతా మీ అక్క కష్టమే. అంతా అన్ని ఆస్తి చూసి చేసుకుండు, ఆడు వచ్చినాక ఆస్తి మొత్తం ఆడు చేసుకోక ముందే ఉన్నాయి ఇవన్నీ ఆమెకు, ఇవన్నీ ఆస్తున్నాయి అనే చేసుకోండు, చేసుకొని అన్ని మింగేసిండు, ఆమెను చంపేసిండు. ఇప్పుడు 3 సావులు ఒకటే ఇంట్లో అంటే చిన్న విషయం కాదమ్మా. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ న్యూస్ని చూసి షాక్ అయిపోతున్నారు. అసలు ఏంది సంపుడు ఏంది, ఒక్కరు చచ్చిపోతాడు ఒకటి లెక్క అయితే 3 శవాలు ఇంట్లో లేవడము, అది
సొంత కొడుకుని తండ్రి చంపిన చరిత్ర లేదు. ఇప్పుడు చేసిందో వాడుకోండి. మీరు మరి ఈ విషయం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, విచారణ ఏం జరుపుతున్నారు, ఏం నడుస్తుందా? అంటే ఇప్పుడు కంప్లీట్ స్టేషన్లు ఇచ్చినాం కదా, అంటే ఎంక్వైరీ చేస్తాం, మళ్ళీ రేపని ఎల్లుండి అనేసి ఎంక్వైరీ చేస్తాం, ఇంట్లో ఇట ఏమన్నా దొరుకుతాయి ఏమంటా అని అంటున్నారు. అట్లా పోలీసు వాళ్ళు అయితే ఏమైనా దొరికితే ఎంక్వైరీ, ఏం ఎంక్వైరీ చేసినా మనిషి లేడు, శిక్షిద్దాం అంటే మనిషి లేడు, మనిషి కూడా చచ్చిపోయాడు. ఇది నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక్కసారి ప్రజలారా ప్రతి ఒక్కరికి దయచేసి ఒక్క చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఒక గొప్ప సెలబ్రిటీ స్థాయి నుండి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫాలోవర్స్ సంపాదించుకొని వాళ్ళ కళను చూపించుకొని ఫాలోవర్స్ సంపాదించుకునే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వలాభం కోసం, ప్రతి ఒక్కరని చెప్పలేను, 99% మంది వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేసే దారిలో ఇలాంటి కుటుంబాలు ఎన్ని నాశనం అవుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇలా ఒక సెలబ్రిటీ రేంజ్ నుండి ఒక చిన్న స్థాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు మీ స్వలాభం కోసం, కేవలం మీకు డబ్బు రావాలని కోసం మీరు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేస్తే చూస్తున్నారు కదా బాధితులు ఏ విధంగా తయారవుతున్నారు. ఈరోజు మీ బెట్టింగ్ యాప్లు, రమ్మీ యాప్లు, పత్తలాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కేవలం ఆ ఒక్కడి ప్రాణం మాత్రమే పోలేదు, ఆ ఒక్కడి ప్రాణంతో పాటు తన భార్య, ఓ తల్లి, తన కొడుకు, చిన్న బాబు 3 సంవత్సరాల బాబు ప్రాణం కూడా పోయింది. ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లను, ఇంకో విషయం కూడా విచిత్రం ఏంటంటే, మనం ఏదైతే యూట్యూబ్ ఏదైతే రన్ చేస్తున్నామో ఆ యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో ప్లే చేసేటప్పుడు దానికన్నా ముందు వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అడ్వర్టైజ్మెంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు, రమ్మీ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. మీరు ఈజీ మనీకి, అంటే పుణ్యానికి కష్టపడకుండా, చెమట ఓర్చకుండా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన మీది ఎప్పుడైతే ఆ మైండ్ అలా మారుతుందో ఖచ్చితంగా మీరు మోసపోతున్నట్టే, ఖచ్చితంగా మీరు గుంతలో పడుతున్నట్టే. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం, మీ తండ్రి, మీ తల్లి, చూస్తున్నారు కదా భార్య, పిల్లలు, కుటుంబ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రజలారా, మనము అమాయకులము. ఒక్కసారి ఇలాంటి బాటలో పడితే జీవితాలు నాశనం అవుతున్నాయి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో తండ్రులు కూడా ఒకసారి చూసుకోండి. చిన్న పిల్లలు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లు, పత్తలు, బెట్టింగ్, ఐపీఎల్ అనుకుంటూ చిన్న పిల్లలు కూడా నాశనం అయ్యే దారికి పోతున్నారు. రేపు పొద్దుగాల చనిపోయిన తర్వాత అయ్యో అని ఎత్తి కొట్టుకునే ముందు ఇప్పుడే ఏం జరుగుతుందని ఆలోచించండి. అండ్ అదేవిధంగా ఒక్కసారి ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన, ఈ మద్యం పైన దృష్టి సారించి, నిర్లక్ష్య ధోరణి లేకుండా దృష్టి సారించి దీనికి సొల్యూషన్ తీసుకురావాలని కోరుకుంటున్నా. సదా మీ సేవలో వేదాంత్. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే చదువుపియాలి. చదువుకు మాత్రం వెనుకకు పోకండి. ఎన్ని రోజులు చదువుకుంటే అన్ని రోజులు చదువుపియండి. పిల్లగాడు మస్తు హుషారు ఉన్నాడు అమ్మా, చూస్తేనే అర్థమవుతుంది. పిల్లగాడు చాలా హుషారు. నేను వచ్చుడైంది 3 సచ్చుడైంది, అంతా దారుణం అనిపిస్తుంది అసలు. సరే అమ్మ, పోతామా, జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మ, పోయి వస్తాము. సరే అమ్మ, మళ్ళీ